నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. మహబూబ్ నగర్ లో దివిటిపల్లిలో అమరరాజా అనే పరిశ్రమ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మొనగాడొచ్చి ఈయనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి 2 సార్లు పోజులు కొడతా ఉన్నాడు. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి. నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు. ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కుల్లా చెప్తున్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు? మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు, ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు, మేము పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితలేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవం అది. ఎందుకు? ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే, ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి? మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా? వీళ్ళకే ఇయ్యడు, మరి సర్పంచులకు ఇస్తాడా? ఇయ్యడు. ఒక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి, ఇంకొక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు. అప్పుడు మళ్ళా చేసుకుందాం. 2 ఏళ్ళు ఉంటది కష్టం. ఆడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచులకు ఏమని, మీరు మా పార్టీలకు రండి, మీకు డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తాం, మన్ను చేస్తాం, మశానం చేస్తాం. ఏమీ లేదు అక్కడ. ఎమ్మెల్యేలకే పైసలు లేవు, మీకేమిస్తారు వాడు?